మీరు రాత్రి సమయంలో ఎవ్వరూ లేనటువంటి రోడ్డుపై వెళుతున్నారు. అప్పుడు సడన్గా మీకు కొద్ది దూరంలో ఒక చేత్తో కత్తిని పట్టుకొని ఒక మహిళ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. మిమ్మల్ని చూస్తూనే వెంటనే మీ వెంట పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. చలికాలం చీకటి రాత్రిలో హాస్పిటల్ బయట లేదా రోడ్డుపై ఎవరో తెలియని మిస్టీరియస్ లేడీ డ్యాన్స్ చేస్తూ ఉండడం సెర్బియాలో జరిగాయి. ఎవరైతే ఈ మహిళను డిస్టర్బ్ చేస్తారో వాళ్లపైకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ మహిళ పేరు సెర్బియన్ డాన్సింగ్ లేడీ. సెర్బియన్ డాన్సింగ్ లేడీ గురించి ప్రజలు ఎంతగా భయపడ్డారంటే ఒంటరిగా రాత్రిళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఈ విషయాన్ని అక్కడి న్యూస్ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేసి హెచ్చరించారు. నిజంగా ఇలాంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఉందా? ఉండి ఉంటే ఆమె అసలు పేరు ఏంటి? ఆమె వింతగా ఎందుకు డ్యాన్స్ చేస్తుంది? ఇంతవరకు ఎంతమందిని చంపింది? ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేద్దాం. ఫిబ్రవరి 17, 2023లో ఈ డాన్సింగ్ లేడీ వీడియో ఎంత వైరల్ అయింది అంటే యావత్తు ప్రపంచమే షాక్ అయింది. ఈ సంఘటన గురించి చాలా కథలు అల్లారు. ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్ని కూడా రాశారు. 2023లో వైరల్ అయినటువంటి సెర్బియన్ డాన్సింగ్ లేడీ వీడియోని మీరు చూసే ఉంటారు. బట్ ఆ వీడియో 2019లో రికార్డ్ చేయబడింది. 2019లో ఈ వీడియో మీద ప్రజలు అంతగా ఫోకస్ చేయలేదు. దాని తర్వాత 2023 సెర్బియాలో మరోసారి దీని ప్రస్తావన వచ్చింది. ఫిబ్రవరిలో ఒక అబ్బాయి తన బిల్డింగ్ నుండి ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ విషయం గురించి చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు 2019లో రికార్డ్ చేయబడిన వీడియో దొరికింది. దీని తర్వాత సెర్బియన్ టుడే న్యూస్ ఛానల్ దీని గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఆ లేడీ ఎవరో తెలియలేదు. సెర్బియన్ ప్రజల ప్రకారం ఈ లేడీ పేరు మీరా. ఈ లేడీ రియల్ ఫేస్ని ఎవరూ చూడలేదు. ఇంటర్నెట్లో ఉన్న వేరువేరు వీడియోలో చూసిన ఫేసెస్ అన్నీ ఫేక్ వీడియోలే. ఈ ప్రపంచంలో ఉన్న సైకోలు డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్లో చంపేవారు. ఈ సెర్బియన్ డాన్సీ ఆడేటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో అది సెర్బియన్ ట్రెడిషనల్ కోలా డ్యాన్స్. ప్రాచీన పురాణాల ప్రకారం ఈ డ్యాన్స్ని ఎవరినైనా వశం చేసుకోవడానికి ఆడేవారు. అండ్ అదేవిధంగా ఈ డ్యాన్స్ని చూసిన వాళ్ళు వెంటనే హిప్నోటైజ్ అవ్వడం వల్ల వాళ్ళను చంపడం చాలా ఈజీ అయ్యేది. సో ఈ వీడియో ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయాన్ని మరోసారి నిద్రలేపింది. ఈ వీడియో నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేశారు. పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియోస్ అన్నీ కావాలని షూట్ చేశారని అండ్ అదేవిధంగా షూట్ చేయబడిన వీడియోస్లో ఎవరిని పొడుస్తున్నట్లు ఆనవాళ్లు లేవని చెప్పారు. అదేవిధంగా కంప్లైంట్లు ఫైల్ కాలేదని చెప్పారు. కానీ చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఇన్ని ఫేక్ వీడియోస్ మధ్యన ఏదో ఒక రియల్ వీడియో ఉందని, ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళని ఈ డాన్సింగ్ లేడీ చూడలేదని చెప్తారు. బట్ ఇక్కడ సస్పెన్షన్ థ్రిల్లర్ ఏంటి అంటే 2019లో వైరల్ అయినటువంటి వీడియోలో ఉన్న లేడీ ఎవరో ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.